రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది తెలియజేస్తూ రూపొందించిన మేనిఫెస్టోను వైకాపా విడుదల చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధి అంశాన్ని మేనిఫెస్టోలో ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను చదివి వినిపించారు. నవరత్నాల్లో రైతులకు చెప్పిన అన్ని హామీలు అమలు చేస్తామన్న జగన్ రైతులు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులను చేర్చి వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలలోపు ఉన్నవారందరికీ అమలు చేస్తామన్నారు. మెజారిటీ ఆఫ్ ద మేనిఫెస్టో ఇస్ నవరత్నాలు. ఆ నవరత్నాలు కాక పాదయాత్రలో నేను ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్లో మా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సిఫార్సులు ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. అమ్మఒడి కార్యక్రమం ద్వారా పేదింటి పిల్లలు బడికి వెళ్తే తల్లికి ఏటా 15,000 ఇస్తామన్నారు. పింఛను కనీస అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తామన్న వైకాపా అధినేత ఇల్లు ఇచ్చే రోజునే మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేట్టుగా 11 నెలలు మించకుండా రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్ట సవరణలు చేస్తాం. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. పేదల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక 3 దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి అంశాన్ని కూడా ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బొమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గతంలో చెప్పారు. కానీ అమరావతి అభివృద్ధిపై వైకాపా ఎన్నికల ప్రణాళికలో లేకపోవడం చర్చకు దారితీస్తోంది.